నమన్ అవార్డ్ షో 2026. సో హర్ష భోగ్లే గారు అడుగుతారనమాట వైభవ్ సూర్యవంశిని, నీ ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ దేంతో అయ్యింది, నీ ఫస్ట్ కొట్టిన బాల్ నీకు గుర్తుందని చెప్పేసి హర్ష భోగ్లే వైభవ్ సూర్యవంశిని అడగడం జరిగింది. సో వైభవ్ సూర్యవంశి చెప్తాడు, నా ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జి తో డెబ్యూ అయింది, ఫస్ట్ బాల్ 6 కొట్టిన, సో గుర్తుందని చెప్పేసి మన వైభవ్ సూర్యవంశి చెప్పడం జరిగింది. అయితే మ్యాచ్ కన్నా ముందు, డెబ్యూ చేసే దానికన్నా ముందు అయితే వైభవ్ సూర్యవంశిని రూమ్ లోకి పిలిచారంట. రాహుల్ ద్రావిడ్ అండ్ సంజు శాంసన్ పిలిచి అడిగారంట, సో డెబ్యూ చేయబోతున్నావు కదా, నీ ఫస్ట్ మ్యాచ్ కదా, సో నీ గేమ్ ప్లానింగ్ ఏంటి అని చెప్పేసి అంటే మన వాడు చెప్పిండంట, అయితే కూర్చున్నాయే సార్, ఒకవేళ బాల్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా నేను 6 కొడతాను చెప్పేసి చెప్పిండంట. సో చెప్పినట్టే మన వాడు చెప్పి 6 కొట్టిండు. నిజంగా వైభవ్ సూర్యవంశి కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని చెప్పి వైభవ్ సూర్యవంశి ప్రూవ్ చేసుకున్నాడు. ఒకసారి వీడియో వినండి. आपकी पहली बॉल कहाँ गई गेंद? बहुत दूर। सर एलएसजी के अगेंस्ट मेरा डेब्यू हुआ था, तो फर्स्ट बॉल पे मैंने ओवर कवर्स मारा था छक्का। तो और आपके कोच जो थे वो यहाँ बैठे हैं, वो खुद डेढ़ दिन बैटिंग करते थे, एक दो ऐसे नहीं, 1.5 दिन बैटिंग करते थे, कभी कभी 2 दिन बैटिंग करते थे. उनसे क्या बातचीत हुई कि मैं जाके पहला बॉल 6 मारूंगा? सो मैच से पहले दिन में संजू भैया और सर ने बुलाया था मुझे रूम में और पूछ रहे थे मेरे से क्या करना है. तो मैंने बोला भी था कि सर कुछ करना नहीं है, मिलेगा तो अगर I was there in the meeting. Can I interrupt actually? Yes. So sir invited him to the room. Like, Sanju, we need to talk to him. Very young kid. We have to tell him how to go about it. So Rahul sir asked, Vaibhav, what's the plan? ऐसा कुछ नहीं है सर, हम तो खेलेंगे. तो क्या ऐसा है? No, what is your game plan? Like, अगर हमें पहला मिला तो हम पहला ही उड़ा देंगे. That is what exactly he did actually. So I'm like, भाई ये अलग वीडियो गेम ही खेल रहे हैं. నిజంగా వైభవ్ సూర్యవంశి కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో 2026 లో మళ్ళీ ఖచ్చితంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని చెప్పేసి అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.